కావాలని చెప్పి వివేకానంద్ గారు ఒక ఇద్దరు మాత్రం మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. సో వాళ్ళు ఇలాంటి నిర్ణయం నేపథ్యంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, వేటుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చేస్తాం అంటే ఆహ్వానిస్తారా? దీనికి మీరు ఆన్సర్ చెప్పే ముందు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మీరు ఇంకేమైనా వివేకానంద్ గారిని అడగాలనుకుంటున్నారా? వివేకానంద గారు, ఇంకో ప్రశ్న. ఈ స్పీకర్ నిర్ణయం నిష్పక్షపాతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఇచ్చిన పిటిషన్ల మీద ఇప్పటికే విచారణను జాప్యం చేస్తూ వచ్చారు. దానివల్ల మీరు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల కాల పరిమితి ఇచ్చింది. ఈ కాల పరిమితిలోగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అది నిష్పక్షపాతంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? అలా లేకపోతే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఒకటి, దీంట్లో 100 ఈ 3 నెలల్లో తీర్పు ఖచ్చితంగా స్పీకర్ గారు, ఎందుకంటే పార్టీ ఫిరాయించుడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరిగినారు. అన్ని ఆధారాలతో పాటు ఉన్నాయి. అంటే ఇంకా బుకాయింపులు బంద్ చేయాలి. అంటే ఇంకా కూడా మేము తప్పుదో పట్టిస్తాం మేము చెప్పింది ఇప్పుడు ప్రజల్ని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తా ఉన్నది. ఇప్పుడు స్పీకర్ గారి నుండి అదే చెప్తున్నారు, స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. కాబట్టి ఇమీడియట్ గా వారు వీరిని డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఒకవేళ చేయకపోతే కూడా దీంట్లో ఒకటి ఉంది, మనకి చాలా క్లారిటీగా కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా ట్రిబ్యునల్ ఇప్పుడు స్పీకర్ అసెంబ్లీలో హౌస్ ప్రొసీడింగ్స్ అయినంత వరకు ఆ ప్రొసీడింగ్స్ లోపలికి ఈజ్ హెడ్, నో డౌట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్ బయటికి వచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు ఈ వ్యవస్థలో మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను తీసుకున్నట్టయితే ఇది కూడా ఒక ట్రిబ్యునల్. స్పీకర్ గారు కూడా ట్రిబ్యునల్ ఒక హెడ్, విచ్ కెన్ బి రివ్యూడ్ బై ది సుప్రీం కోర్ట్స్. దిస్ ఈజ్ అవర్ అంటే దిస్ ఈజ్ ద యాంగిల్ విచ్ ఆల్రెడీ హ్యావ్ టేకెన్. మనం కాదు, గతంలో వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా